వైసీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. పెళ్లకూరు మండలం చిల్లకూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయుడుపేట సీఐ భాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను వారిని ఏసీబీకి పట్టించాననే కక్షతోనే ఇప్పుడు జైలు నుండి రౌడీ మూకల ద్వారా తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 25 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలన్నీ పత్రికల వరకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా సోదరులందరికీ కూడా అందరూ కూడా తెలుసు. నేను నా బాధపడలేక, హరాస్మెంట్ పోర్చుకోలేక, నా పర్సనల్గా నా ఈగో టచ్ చేసినందున నన్ను పర్సనల్గా దూషించి కిండలుగా పెద్ద చిన్నగా మాట్లాడేందున ఒక అవినీతి సిఐని, బాబీ అనే సిఐని, రామ్మోహన్ రాజు అనే హెడ్ కానిస్టేబుల్ని ఏసీబీ రైట్తో పట్టించినందుకు నేను బాధపడలేక నా సొంతంగా పట్టించిన. దీనిలో ఎవరి ప్రమేయం లేదు. నన్ను ఇబ్బందులు పెట్టారు కాబట్టి నేను అనేక సార్లు చెప్పుకున్నా, సిఐకి, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకున్నా. ఎవరు కూడా హేళనగా చూస్తూ నేను చెప్పిన దాన్ని పరిధిలో తీసుకున్నా. నా షాప్ కాడ 4 నెలల నుంచి సాయంకాలం 6 నుంచి 9 దాకా జీప్ పక్కన పెట్టి నన్ను అలా చేస్తూ, డబ్బులు అడుగుతూ, డబ్బులు లేకపోతే మస్తల్ని వేధిస్తూ ఉండడం చూసి అనేక సార్లు సిఐ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, లాస్లో ఉంది షాపు, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము వీలేము, మేము సిండికేట్లో రాలేమని చెప్పడం జరిగింది. కొంతమంది ప్రోత్సాహంతో ఆయన మా షాప్ కాడనే పెడుతూ నా కౌంటర్ దెబ్బతీసాడు, నా వ్యాపారం దెబ్బతీసాడు. దాన్ని నేను పరిధిలో తీసుకొని అప్పటికి ఓర్చుకొని పోతే పెద్దలే వస్తుంది గమనండి. పోయిన నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకి ట్రైనింగ్ ఎస్ఐ చేత మా షాప్ పక్కన ఎవరు అమ్ముతుంటే వాళ్ళని రైట్ చేయించి వాడిని పట్టుకొని పక్కన వేరే అదర్ పర్సన్, మాకు సంబంధం లేదు, మా ప్రెమిసెస్ కాదు, అతను పట్టుకుంటే ఆ ట్రైనింగ్ ఎస్ఐని బెదిరించి మా వాడిని పట్టుకుంటే ఏ లాభం, మా గుమస్థానం తీసుకురా లోపలేస్తానని బెదిరించడం దుర్మార్గమైన చర్య. తప్పుడు కేసు బనాయించి మా గుమస్థాన్ని ఉదయం 9 గంటల పట్టుకుపోయి రాత్రి 9:30 దాకా వాడిని నానా ఇబ్బందులు పెట్టి జైలు పంపిస్తా, మీ షాప్ మూసేస్తా, వాడికి చెప్పు మీ ఓనర్కి, వాడిని కూడా బొక్కలో దొబ్బుతా, అనేక రకాలుగా హింసిస్తూ మాట్లాడటం జరిగింది. తెల్లారు వచ్చి వాడు రాత్రి నా దగ్గర ఛాంపియన్ ఇచ్చి బాలసుబ్రహ్మణ్యం పంపిస్తే మా వైస్ ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా ఎవరు వచ్చేదండి లోపల బయట పో, వాడు అంతా చూస్తా చెప్పుకోడికి, వాడు రమ్మను స్టేషన్కి అని మాట్లాడడం బాబేసి దుర్మార్గమైన విషయం. మా వేరకు మాకు వచ్చేటప్పుడు మర్యాద కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు చెప్పడను ఆ ప్రకారం నడుచుకొని అతని దగ్గర చేర్చి మీరు సరి చేసుకోకపోతే మీ ఓనర్ని, మీ షాప్ని రేపు 2 సీజ్ చేస్తా అని బెదిరించడం నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నేను ఓర్చుకోలేక ట్యాపింగ్కి నా ఫోన్ ఇచ్చి నిన్ను ఎవరు బెదిరించినా ఫోన్ రికార్డ్ చేయడం వీరకుమార్ అని చెప్పడం జరిగింది. అనేక సార్లు ఫోన్ చేస్తే అన్నీ రికార్డ్ చేశాం. 21 తేదీ చేశాం, 22 తేదీ చేశాం, ఆలోచించాం, 21, 20, 21 ఆలోచించుకున్నాం, 22 కూడా ఆలోచించుకున్నాం, అన్ని రికార్డ్ చేస్తూ పగడ్బందీగా మళ్ళా నేను 23 తేదీ డేట్లో ఆయనకి ఫోన్ చేసేసి ఏంటంటే, సార్ అదేదో మీరు 45,000 అడిగారంట, నేను ఇవ్వలేదు, నాకు షాప్ లాస్ అవన్నీ ఇవ్వలేదు అండి, మానేయండి, అది వద్దు నాకు డబ్బులు, మీరు గోపాలరెడ్డితో మాట్లాడుకొని షాప్ నడుపుకోండి అని చెప్పడం జరిగింది. నేను తర్వాత గోపాలరెడ్డి ఉండవని ఫోన్ చేస్తే నేను ఉన్నానన్నా ఇంటికాడని గోపాలరెడ్డి చెప్పాడు. నేను వస్తున్నాను ఉండే అని చెప్పి గోపాలరెడ్డి దగ్గర పోయి సిఐ గారికి ఫోన్ చేయించడం జరిగింది. సిఐ గారు ఏం మాట్లాడదు, అయ్యా నువ్వు మాట్లాడుకో, నాకు 45,000 పంపించు, ఆయన నువ్వు ఇస్తావో ఆయన ఇస్తావో నాకు తెలీదు, మీరందరూ ఇస్తలేదా, నాకు ఆయన కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అది కూడా బాబీ ఫోను సిఐ వాళ్ళు 15 రోజుల నుంచి ట్యాపింగ్లో పెట్టారు. 15 రోజుల నుంచి బాబీ ఫోన్లో ఏమేమి జరుగుతుందో రికార్డ్ చేసుకున్నారు. మొత్తం గోపాలరెడ్డి మాట్లాడిన మొత్తం రికార్డ్ అయింది. గోపాలరెడ్డి ఫోన్ రికార్డ్ అయింది, బాబీ ఫోన్ రికార్డ్ అయింది. సరే, ఆ తర్వాత అంటే నేను ఇస్తే పంపిస్తాను సార్ 30,000
మీరే మనీ పడమంటే ఆ షాప్ దగ్గర పోవద్దని గోపారెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత నేను వచ్చేసి డబ్బులు పురమాయించుకొని ఎక్కడున్నా గోపారెడ్డి నీకు డబ్బులు చేస్తామన్నా, నేను విజయవాడ ఉన్నాను అన్నాడు. సరే అయితే రాజుని పంపించు, ఎక్కడ రాజుని సిఐ గారికి చెప్పు, పాపయ్య గారికి నేను ఇచ్చేస్తాను అని చెప్పాను. వెంటనే గోపారెడ్డి అంటే లేదా అని చెప్పాడు. అది రికార్డ్ అయింది ఎవరి దగ్గర, ఏసీపీ వాళ్ళ దగ్గర. సరే ఇంక మేము తట్టుకోలేక 20వ తేదీ ఉదయం ఏసీపీని ఆశ్రయించాం. ఏసీపీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు కేసు పెట్టారు. 1 గంటకి పంచనామా చేశారు. గేటెడ్ ఆఫీసర్ పిలిపించారు. 30,000 మీరు తెచ్చారని అడిగారు. తెచ్చుకోం సార్ అని చెప్పాం. దాన్ని మా ఎదురుగా మధ్యవర్తులు చదివించి దానికి కలం పూసి ఆ తాగమని మధ్యవర్తిని చేతులు ముంచి ఇది మారే ఉంటుంది, పట్టుకున్న వెంటనే మీరు దీన్ని చేయించాలో మధ్యవర్తులు కూడా ఉండాలని ఇద్దరు గేటెడ్ ఆఫీసర్లు పిలిచి డిఎస్పీ గారు డెమో చేసి ఎవరు అడుగుతారు, ఎవరు ఇస్తారు, నేను ఎప్పుడు ఇవ్వలేదు సార్, మా గుమస్తని అడుగుతున్నారు, వాడే ఇస్తాడు, వాడే ఫోన్ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ ఎక్కించుకొని ఎవరు వాళ్ళు స్టాఫ్ మాతో కూడా 10-15 మంది రావడం, మాకు ముందే ఒక 20 మంది రావడం, వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. 6:45 మేము షాప్ కార్డు ఇచ్చారు. నేను షాప్ కార్డుకి వచ్చి అలవాటు లేదు సార్, నేను మా తమ్ముడు షాప్ ఉంది అక్కడ కూర్చుంటానని చెప్పాను. సరేనండి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత డిఎస్పీ గారు వీరకుమార్ని ఫోన్ చేయమన్నాడు. హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేశాడు. నేను ఉన్నాను, వస్తాను, నువ్వు ఉండవా షాప్ కార్డు అన్నాడు. అంత ముందు రోజు కూడా ఫోన్ చేశాడు హెడ్ కానిస్టేబుల్, ఇస్తావా ఈరోజు అడిగినాడు. నాకు జ్వరం ఉంది, నేను లేదన్నా షాప్ కార్డు అని మా వాడు చెప్పాడు. సరే రేపు ఇద్దు అన్నాడు. అదే రికార్డు. ఆ తర్వాత మరుసటి రోజున డిఎస్పీ గారు ఆదేశాలు మాకు, ఏసీబీ డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఫోన్ చేయడం జరిగింది. 6:50కి నేను వస్తాను, షాప్ కార్డు ఉండవా అని అడిగాడు. ఉన్నానని చెప్పాడు. ఒక 6:59కో 6:58కో షాప్ పక్కనకు వచ్చి నేను యూనిఫామ్ ఉన్నాను, అదేదో గ్యారేజ్ కార్డు ఉన్నాను, ఆడొచ్చి అన్నాడు. సరే వీడి జోబీలు ఆడు పెట్టాను కదా, నువ్వు తాగొద్దని చెప్పారు. ఏడు ఇచ్చేటప్పుడే నువ్వు తాగి పెట్టాలా, కొరప్పుడు తాగొద్దు జోబీలు ఉండి మనం. ఇతను ఫోన్ చేసిన వెంటనే బయట వచ్చి క్యాష్ కౌంటర్లో నుంచి షాప్ కార్డు ఉంటాం రాకూడదు అన్నాడు. యూనిఫామ్ ఉన్నాను రాలేదు అన్నాడు. ఎత్తుకొని పోయి ఆ గ్యారేజ్ కార్డు ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడు. ఎవరు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రావు తీసుకొని మోటార్ సైకిల్ డ్రాలో పెట్టాడు. అక్కడ నుండి ఏసీబీ అధికారులు వెంటనే చుట్టుకుంటూ ఆయన పట్టుకోవడం, రెడీగా 7 పట్టుకుంటూ 2 నిమిషాల పరిధిలో సిఐ ఇంటిని రైట్ చేయడం, రామ్మోహన్ రావు ఇంటిని రైట్ చేయడం, సిఐ పోలీస్ స్టేషన్లో పట్టుకోవడం, అడిషనల్ ఎస్పీ భయాన్ని వాళ్ళ ఐటీజీగా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకున్నారు. మమ్మల్ని స్టేట్మెంట్ ఇవ్వాలని ఉండమన్నారు. మేము ఉన్నాం. టౌన్ అంతా అవుట్ వెళ్ళి నీరాజన పలికారు. 1000 మంది టౌన్ కాడ చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చి కాళ్ళ పెట్టిపోయారు. మంచి పని చేసేవాడి. సరే అది ఏముందిలేయా, నన్ను ఇబ్బంది పెట్టాడు చేశారని కాపులో కూర్చొని రాత్రి 12:30 వరకు ఉండి మళ్ళా మీరు తెల్లారి 9 గంటలు స్టేట్మెంట్ ఇవ్వండి సార్, మీరు వెళ్ళిపోండి అంటే నేను ఇంటికి రావడం జరిగింది. తెల్లారిపోయినా మేము ఇచ్చినాం. 5 రోజులు సవ్యంగానే ఉండింది. అధికారులు కానీ ఎవరు కానీ ఏమి